హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నామండి. గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషన్కి అనుకూలంగా మరియు పంచాయతీల విభజన ప్రక్షాళనకైతే రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూద్దాం. ఎందుకంటే త్వరలో ఈ ఎలక్షన్స్ అనేవి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క పంచాయతీలని గతంలో మనం చెప్పినట్టుగా వీటిని రెండుగా విభజించడం, అలాగే దగ్గర ఉన్న వాటిని పురపాలక సంఘంలో విలీనం చేయటం, ఇలా రకరకాలైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. తద్వారా ఈ యొక్క పంచాయతీలని రెండుగా విభజించడం, అలాగే ఈ యొక్క ఏ చర్యలు అయితే ఉన్నాయో ఇవి మన గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి 3.0 నోటిఫికేషన్ కూడా కొంత అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయాలుగా కనపడతాయి. తద్వారా మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి నోటిఫికేషన్కి ఇంకా ఎక్కువ ఖాళీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రతినిత్యము ఆ విధంగానే ఆ కోణంలోనే చూస్తాం. ఎందుకంటే మనకి వ్యాకెన్సీస్ కనుక ఎక్కువ వస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఈ యొక్క గ్రామ పంచాయతీలను విభజనకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల చేశారు. ఆ జీవో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక గ్రామ వార్డు సచివాలయాల్ని మనం ఎందుకు ఆ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలి, మిగతా ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అవ్వచ్చు కానీ మన ఆస్పిరెంట్స్ అయితే అడిగారు, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. నిజంగా గ్రామ వార్డు సచివాలయానికి మనం ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం డిస్కస్ చేసుకుందాం. మీకు మంచి సమాచారం ఇస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అప్డేట్స్, మీకు ఉద్యోగం పొందడానికి అవసరమయ్యేటటువంటి ప్రతి అంశాన్ని మీకైతే మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక నోటిఫికేషన్ వచ్చే సమయం ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. కైండ్లీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు అవసరం అనేసి భావించి ఇంకా మేము దీనికి సంబంధించిన మరింత సమాచారం అయితే మీకోసం కలెక్ట్ చేసి అందిస్తాము. ఇక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుచున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి ఏంటంటే మన జయదేవ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయం 3.0కు ఒక రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా కావాల్సినటువంటి మరింత సమాచారము A to Z ఎప్పుడైతే 2019లో గ్రామ వార్డు సచివాలయం స్థాపించారో గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, ట్రాన్స్పరెన్సీ, అలాగే ఈ యొక్క జాబ్ చార్ట్స్ మరియు జీవోలు, అలాగే పంచాయతీరాజ్ యాక్ట్ మీకు ఎక్కడా దొరకవండి ఈ బిట్స్. పంచాయతీరాజ్ యాక్ట్ అనేది 1994లో గ్రామ పంచాయతీకి గ్రామ వార్డు సచివాలయానికి ఇచ్చినటువంటి అనేక ఆర్టికల్స్ అయితే ఉన్నవి. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇందులో ఉన్నాయి. 3 బుక్కులు ఉంటాయి. ఇవి కాంబో ప్యాకు. ఇవి చూస్తానికి చిన్నగా ఉండొచ్చేమో కానీ ఈ యొక్క ప్రతి బిట్టు ఇంపార్టెంట్. మీకు ఎక్కడ దొరకనటువంటి బిట్స్గా మీకు అంటే మీరు ఈ యొక్క డిస్క్రిప్షన్లో మీరైతే చదవలేరు. ఇంతంత బుక్స్ ఉంటాయి పంచాయతీరాజ్ యాక్ట్స్. ఎక్కడ ఇంపార్టెంట్, ఎక్కడైనా ఇంపార్టెంట్ అనేది మీకు తెలియదంటే తెలుసు, కాకపోతే తెలియదు అనకూడదు. కాకపోతే ఎక్కువసేపు చదవాలి. ఇక్కడ టైం వేస్ట్ అయ్యింది. కాబట్టి మేము గతంలో ఎగ్జామ్ రాసినప్పుడు ఏ ఏరియాలు ఎలా అడుగుతారనేది మాకు ఒక అవగాహన ఉంది. అందుకని మీకోసం ఇంత తక్కువ సమయంలో కవర్ అయ్యే విధంగా పెద్ద బుక్కుల నుంచి సేకరించినటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క నాలెడ్జ్ని మీకు అందించామండి మేము. ఇందులో బుక్స్లో ఉన్నవి ఇంకా మనం 999 దీనికి వచ్చేసరికి ఈ 3 బుక్స్కి వచ్చేసరికి 999 అనమాట. 999 ఇది ఎక్కడి నుంచి 2019 నుంచి 2019 గ్రామ వార్డు సచివాలయాలు స్థాపన దగ్గర నుంచి 2025 ఈ రోజు వరకు మీకు అప్పటి నుంచి ఉన్న సమాచారం మొత్తం ఈ 3 బుక్కుల్లో దొరుకుతుంది. మరి ఇక్కడి నుంచి ఎట్లా సార్ అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడంటే ఇదిగో ప్లస్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఒక వారానికి ప్రభుత్వం ఒక పథకము, పాలసీను లేకపోతే సర్వేలో ముఖ్యాంశాలుగా రిలీజ్ చేస్తే దానికి సంబంధించిన ఒక 20-30 బిట్స్ తయారు చేసి మన యాప్లో హ్యాండ్ రైట్తో చక్కగా మీ పేర్లను అందులో యాక్సెస్, ఎవరైతే బుక్స్ కొన్నారో మీ పేర్లను అందులో యాక్సెస్ చేసి మీకు అందే విధంగా, అంటే దాన్ని చూసి నోట్ చేసుకునే విధంగా మీరు ఆ బిట్స్ అన్నీ నోట్ చేసుకుంటారు. కాబట్టి హ్యాండ్ రైట్తో రాసి ప్రతిసారి పథకం, పాలసీ, సర్వేలు ఏదొచ్చినా కానీ ఎగ్జామ్ దాకా అందిస్తాం. మరొక 350-400 బిట్స్ అయితే రావచ్చు. కాబట్టి అవి కూడా మీకు ఎగ్జామ్ దాకా మెంటార్షిప్ అనేది చేస్తాం. కాబట్టి ప్రతిదీ మీకు అందిస్తాం. ఈ బుక్స్తోనే కాదు మీకు ప్రతిదీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల, పాలసీల మీద ప్రతి బిట్ ఎగ్జామ్ దాకా
ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అందిస్తాము. అందుకని 999 ఒక్క బుక్సే కాదండి, 999 ఎందుకు పెట్టామంటే మేము ఈ బుక్స్ మీకు ఇప్పుడు పంపిస్తాము. ఈ బుక్స్ కొన్న వాళ్ళకి ఈ రోజు వరకు అయితే ఈ బుక్స్ వస్తవి. అలాగే ఎవరైతే మీ పేర్లు మేము నమోదు చేసుకుంటాం, మీ పేర్లు వచ్చేసరికి ఇక్కడ యాప్లో యాక్సెస్ ఇస్తామన్నమాట. ఇక్కడి నుంచి కూడా ఎగ్జామ్ దాకిస్తాం. అందుకు 999. కాబట్టి ఈ బుక్కులు అనేవి చిన్నగా ఉన్నాయను, లేకపోతే క్వాంటిటీ చూడొద్దు, క్వాలిటీ చూడండి. ప్రతి బిట్ ఇంపార్టెంటే. బుక్స్ కొన్న వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. ఎక్కడ చూడలేదన్న అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 మిస్లేనియస్ అన్ని ఎగ్జామ్స్కి గ్రామ వార్డు సచివాలయానికి ఇంకా ఎక్కువ ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ ఇందులో మీకు ఇచ్చాము. అందుకనే ప్రతి వీడియోలో మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే, ఆ బుక్స్లో ఫస్ట్ బుక్లో ఏముంటాం సార్ అని అడుగుతున్నారు. కాబట్టి వారి కోసం ఒక్కసారి ఇదిగోండి, ఫస్ట్ బుక్లో ఏముంటుంది అంటే ఇదిగోండి, గ్రామ వార్డు సచివాలయం స్థాపించిన దగ్గర నుంచి ఇదిగోండి 1000 బిట్లు పైన ఇవి ఎక్కడ దొరకవండి మీకు. ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏజీఓ ద్వారా ఏర్పాటు చేసింది. ఎంతమంది జనాభాకి ఎట్లా మీకు ఈ బిట్స్ అయితే ఆ బుక్ ద్వారా మీకు అందిస్తున్నాము. ఇవన్నీ ఆ బుక్ ద్వారా మీకు అందిస్తున్నామండి. కాబట్టి ఇవి 2019 నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు నుంచి మళ్ళీ ఎగ్జామ్ దాకా. అందుకు మీకు 999 మళ్ళీ మెంటర్షిప్ చేసి మీకోసం మేము అందిస్తామండి ఎగ్జామ్ దాకా. ఇక రెండో బుక్లో వచ్చేసరికి కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలు ఇదిగోండి. P4 సర్వే దగ్గర నుంచి P4 సర్వేసు ఇది చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క లక్ష్యాలు ఏంటి, వాటి యొక్క దేని పురామిత్ర అనే యాప్ను కూడా తయారు చేశారు. ఇదిగోండి, ఇవన్నీ బిట్స్. వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి మాకు సాఫ్ట్ కాపీ లేకపోతే బుక్లు ఏముంటే చూపించండి అని ఫోన్లు చేస్తున్నారు, చూపిస్తున్నా. దయచేసి 2 minutes నాకు కొంత సమయం అండి. ఇక అయిపోయింది. సరే, ఇక మనం వీడియోలోకి వెళ్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సమాచారం ఏంటంటే, మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా చూసినట్లయితే ఈరోజు వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. చూడండి, పంచాయతీల విభజనకు పచ్చ జెండా. ఇక పంచాయతీలు విభజన చేస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ ఒక పంచాయతీ 2 పంచాయతీలుగా మారుతుంది. కాబట్టి 2 సెక్రటరీస్ కావాలి. ఇక్కడ సెక్రటరీస్ వ్యాకెన్సీ కూడా వస్తాయి. అలాగే మిగతా స్టాఫ్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఒక పంచాయతీ 2 పంచాయతీలు అయిందనుకోండి, మనకి ఇంకా వ్యాకెన్సీస్ అనేవి వస్తాయిగా. మనం ఆ దృష్టిలోనే చూస్తున్నాం. కాబట్టి చూడండి అలాంటిది ఏముందో ఇక్కడ ఒకసారి చూడండి. గ్రామ పంచాయతీల విభజనకు పునర్నిర్మాణంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇంతవరకు ఏంటంటే ఇట్లా ఉన్నాడు పంచాయతీలని అట్లానే ఉంచమన్నది. ఇప్పుడైతే నిషేధాన్ని ఎత్తివేస్తుంది అనమాట. 2 పంచాయతీలు అవుతున్నాయి అనమాట. ఇది పంచాయతీ, ఇది పంచాయతీ అవుతాం. చూడండి, నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇవి అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ని ఆదేశించింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం 2026 మార్చి నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ పంచాయతీల విభజన పునర్నిర్మాణ నిషేధాన్ని ఎత్తివేశారు. తొలగించాలని ప్రభుత్వానికి 7 అక్టోబర్ 20న లేఖ రాశారు. స్థానిక ఎన్నికలకు ముందు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తుంటారు. కమిషనర్ లేఖపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. ఇక్కడ నేను చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇక ఇదిగోండి, ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం ఒక పంచాయతీని 2గా చేయడం. ఇదిగోండి, ఒక పంచాయతీని 2 పంచాయతీలుగా చేయడం. ఒక పంచాయతీలో గ్రామాలను మరో పంచాయతీలో కలపడం, లేకపోతే 2 పంచాయతీలను విలీనం చేయడం ఉండదండి. ఎందుకంటే విలీనం ఇంతకుముందే 500 మంది ఉన్నటువంటి కుటుంబాలకి ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించాలని గతంలోనే జీవో ఇచ్చారు. కాబట్టి అట్లా ఆ విధంగా గ్రామ సచివాలయంలో నియమించబడినటువంటి పంచాయతీ సెక్రటరీస్ని కూడా ఆ యొక్క గ్రామాలకి వేయటం అనేది జరిగింది. కాబట్టి విలీనం అనేది కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ చేసి ఎక్కువ పరిపాలన అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. కానీ అందులో భాగంగా అది రాశారు. విలీనం చేయడం, పంచాయతీలను సమీప నగరపాలక సంస్థలను కలపడం అంటే చేస్తారు. ఇందుకోసం పాలకవర్గ సభ్యులు తీర్మానం చేయలేదో 1-2 పంచాయతీలు దగ్గరలో ఉండి అనుకోండి, ఈ యొక్క మున్సిపాలిటీకి లేకపోతే ఈ యొక్క ఏదైనా కమిషనరేట్కి దగ్గరలో ఉంటే 1-2 పంచాయతీల్లో కొంత భూభాగం కలుపుతారు. ఎక్కువ రావు, ఒక
రాష్ట్రం మొత్తం మీద ఒక 5-10 అట్లాంటి దగ్గర ఉన్న గ్రామాలు అయితే వస్తాయి. మేజర్గా మనం చూసేదంటే ఒక పంచాయతీని 2 పంచాయతీలుగా విభజన చేస్తారు. అలా ఎలా చేయాలంటే అక్కడ మార్పులు చేర్పులను ఆ మండల పరిధి వరకే అనుమతిస్తారు. పంచాయతీలు వాటి పరిధిలోని గ్రామాలను పక్క మండలంలో చేర్చడానికి వీల్లేదు. పాలక వర్గం లేని పంచాయతీలో ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు ఖచ్చితంగా తీర్మానాలనే ఉండాలి. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ పాలక మండలి అంటే ఎన్నుకునే గ్రామ సర్పంచ్ అట్లాగే వార్డు సభ్యులు వీళ్ళందరూ కలిసి ఒక తీర్మానం అనేది చేస్తారు. తీర్మానం చేసి కలెక్టర్ గారి బొమ్మతో ఆమోదిస్తారు. అలా చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడే వీరందరూ ఉన్నారు కానీ ఈ పని చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం తలంచింది. అలా కాని పక్షంలో ఎప్పుడైతే వీళ్ళ యొక్క సమయం ముగిసిపోతుందో 5 సంవత్సరాలు ముగిసిపోతుందో ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని అయితే నియమిస్తారు. వారి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి ఆటోమేటిక్ కలెక్టర్ గారు పంపితే కలెక్టర్ గారు దాన్ని రాటిఫై చేసి ఫైనల్గా చేస్తారు. పంచాయతీలో చేసిన తీర్మానం సంబంధిత జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి అందజేస్తారు. ఇవి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఆమోదానికి వెళ్తాయి. ఇదండి ప్రాసెస్. కాబట్టి మనకి ఒక రకంగా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని బ్యాన్ అనేది లిఫ్ట్ చేస్తున్నారు. అయితే దీనిలో భాగంగా మనం ఎక్స్పెక్ట్ చేసేదేంటి, ఇక్కడ ఒక పంచాయతీని 2 పంచాయతీలుగా విడదీస్తే మనకి ఖచ్చితంగా అక్కడ వ్యాకెన్సీస్ అనేవి ఎరైజ్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం 3.0కి అనుకూలంగా ఇవి వచ్చేసరికి ఈ యొక్క నిర్ణయాలు ఈ నిబంధనలు కూడా ఇక్కడ మనకి ఉపయోగపడతాయి. అలాగే చాలామందికి పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరిగింది. మండల్ జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్స్ జిల్లా జిఎస్డబ్ల్యూ ఆఫీసర్స్ అలాగే ఇప్పుడు వచ్చేసరికి మంత్రుల బృందం డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో వీరి యొక్క ప్రమోషన్ ఛానల్ కూడా ఖరారు చేస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీల యొక్క పనితీరును కూడా ఇంకా మెరుగుపరవడానికి అధ్యయనం చేసి మార్చిలోపు నివేదిక ఇవ్వమని డిప్యూటీ సీఎం గారు కూడా కోరడం జరిగింది. ఇంకా ప్రభావవంతంగా ఇంపాక్టబుల్గా ఎలా ఉపయోగించుకుందాం గ్రామ సచివాలయాన్ని కూడా దీని మీద అధ్యయనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వ్యవస్థని పటిష్టపరిచి ఇంకా ఉపయోగించుకుందాం, ఇంకా బాగా గ్రామ సచివాలయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలకు మరింత సేవ చేద్దామని గుర్తించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి మనకి దీని ద్వారా ఒరిగేటటువంటి లాభం ఏంటంటే వ్యాకెన్సీస్ అనేవి రెగ్యులర్గా ఫిల్ చేస్తారు, పెరుగుతాయి. కాబట్టి ఎవరైతే ఎక్కువ దీని మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మంచిగా ప్రిపేర్ అయితే ఉద్యోగం అనేది వస్తుంది. మరి దీనికి సంబంధించిన జీవో కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ జీవో కూడా ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లిఫ్టింగ్ ఆఫ్ బ్యాన్ ఆన్ బైఫర్కేషన్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ ఇన్ ద స్టేట్ ఆర్డర్స్ ఇష్యూడ్. ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే ఇదిగోండి 27వ తారీఖున నిన్న ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఈ యొక్క జీవో యొక్క సారాంశము ఇదే మనం చెప్పుకున్నదే. కాబట్టి మీరు కొంచెం తరువుగా చూస్తారు కాబట్టి చాలామంది కూడా దానికి సంబంధించినటువంటి ఏదన్నా సమాచారం ఉందా సార్ అని అడుగుతారు. కాబట్టి మీకోసం ప్రతిదీ కలెక్ట్ చేసి నేను అందిస్తున్నానండి. చక్కగా చదువుకోండి, పాస్ చేసుకొని మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆ యొక్క ఏ పని చేసినా కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రకంగా అడ్మినిస్ట్రేషన్ని వికేంద్రీకరించడం, డీసెంట్రలైజేషన్, తద్వారా ఎరైజ్ అయ్యేటువంటి వ్యాకెన్సీస్ కూడా ఫిల్ చేయడానికి 1,00,000+ జాబ్ క్యాలెండర్ కూడా జనవరిలో ఇవ్వడానికి సిద్ధపడుతుంది. కాబట్టి దానికి అనుకూలంగా ఇవి ఉంటాయి అని నేను భావిస్తున్నా. ఇవంతా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, వివరణ. దయచేసి ఎప్పుడు మీరు పరిగణలో తీసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పేది మీకు నాకు మధ్య మనం అవేర్నెస్ చేసుకోవడానికి నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు మీకు చెప్తూ ఉంటాను. తద్వారా దీన్ని మంచిగా తీసుకొని ప్రిపేర్ అయితే బాగుంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి, పాజిటివ్లో ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో ఇవన్నీ మీకు అందిస్తున్నానండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అలాగే గ్రామ వార్డు సచివాలయానికి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి సార్ అని మన యాస్పిరెంట్ కూడా ముందుగా ప్రశ్న అడిగాడండి. దీనికి ప్రిపేర్ అవునా, గ్రూప్ 1 ప్రిపేర్ అవునా, గ్రూప్ 2 ప్రిపేర్ అవునా అని అడిగారు. అయితే నేను నిరుద్యోగినండి, ఒక 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. నాకు జాబ్ లేకపోతే సమాజంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. నా ఫ్రెండ్స్ కూడా ఏదో ఒకటి చేస్తున్నారు. మరి నేను ఇప్పుడు అత్యవసరంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయితే మంచిదిగా సార్, ఎక్కువ పడతాయి. కాబట్టి దానికి ప్రిపేర్ అవునా, లేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి మీరు చెప్పే విధానాన్ని బట్టి ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది సార్, నాకు డైలమాలో ఉన్నాను సార్ అంటున్నారు. కాబట్టి నేను దీన్ని వీడియో రూపంగా చెప్తే మీకు బాగుంటుందనే ఉద్దేశంతో మీతో నేను నా అభిప్రాయాన్ని పంచుకుంటున్నాను. నేను గ్రూప్ 1 మెయిన్స్ 3 సార్లు రాశాను, అలాగే గ్రూప్ 2 రాశాను, ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అలాగే
ఇవన్నీ నేను రాస్తూ ఏపీపీఎస్సీ గ్రూప్ 3లో పంచాయతీ కార్యదర్శిగా సెలెక్ట్ అయ్యాను కాబట్టి నాకు అభిప్రాయాలు చెప్తున్నా. నేను 7-8 సంవత్సరాలు అనేది ఇలానే ఈ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం వెయిట్ చేశాను. మంచి ఉద్యోగాలు, అడ్మినిస్ట్రేషన్ బాగా చేయొచ్చు అనే నాకు ఇంట్రెస్ట్తో నేను బాగా చదివా. అయితే ఏమైందంటే ఇవి వచ్చేసరికి గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చేసరికి ఎక్కువ సమయం పట్టింది, చాలా సమయం పడింది. దాని మీద ఫోకస్ చేసేసరికి మంచి ఉద్యోగాలే, కానీ ఇప్పుడు రైట్ నౌ మనకు వచ్చేసరికి ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి ఉద్యోగం అనేది కావాలి. సమాజంలో ఇన్స్టాంట్గా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేటువంటి ప్రశ్న అనేది ఉద్భవిస్తుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, మనం ప్రిపేర్ అవుతూ ఉంటే అక్కడ ఇంత చదువుకొని ఉద్యోగం చేయటం రాలేదా వాళ్ళకి తెలియదు నువ్వు పడేటువంటి కష్టము. కాబట్టి ఇన్స్టాంట్గా ఇప్పుడిప్పుడు సమాజంలో మనం సెటిల్ అవ్వాలంటే మన ముందు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. 1.0లో సార్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఆ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా అదే ముందులే చిన్న పోస్టు దానికి ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు వచ్చిద్ది అనుకున్నారు. కానీ ఇప్పటికీ అప్పుడు ఉన్నటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈజీగా రాస్తే వచ్చేది, అటెంప్ట్ కూడా చేయాల. ఇక తర్వాత కొంచెం తెలుసుకొని 2.0లో వచ్చేసరికి పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 3.0లో మళ్ళీ ఎక్కువ వచ్చినాయి, 26,000 ఇంకా పెరుగుతాయి అనమాట. ఇప్పుడైతే వారు రియలైజ్ అయ్యారు. ఎందుకని ఈ గ్రామ వార్డు సచివాలయం ఉన్న పోస్టులు కూడా పే స్కేల్స్ వచ్చినాయి, ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్టులు పెట్టింది, అలాగే ఫాస్ట్గా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది. పోయి సీటుల్లో కూర్చున్నాం, ఉద్యోగం చేస్తూ పగలంతా మార్నింగ్ ఈవినింగ్ చదువుకొని చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించారు, డిఎస్సి సాధించి కూడా పెద్ద ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా సమాజంలో నేను ఒక ఉద్యోగం సాధించాను, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి అత్యంత ఫాస్ట్గా మీకున్న అవకాశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం అనమాట. ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. మీరు ఇప్పటికే 2 పర్యాలు చూశారు. ఒక 40-45 రోజులు ఎగ్జామ్ జరిగిపోతుంది, నెల రిజల్ట్ ఇస్తారు, ఆ లోపే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిపోతుంది, వెంటనే ఉద్యోగ అవకాశం వచ్చేది మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఫాస్ట్గా ఉండేది గ్రామ వార్డు సచివాలయం. మరి ఇది కనుక ప్రిపేర్ అయితే మిగతా ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2లు లేకపోతే మిగతాయి నేను మిస్ అవుతానే సార్ అంటారు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ గారు. ఆ యొక్క సిలబస్ ఈ సిలబస్ ఒకటే, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమినరీ మీరు ఏం ప్రిపేర్ అవుతారో అదే ఇక్కడ ప్రిపేర్ అవ్వచ్చు గ్రామ వార్డు సచివాలయం. కాకపోతే కొంచెం స్థానిక ప్రభుత్వాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 73-74 రాజ్యాంగ సవరణ మీద చేయాల్సి ఉంటుంది. ఇదే వచ్చేసరికి గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా అడుగుతారు చేయాలి. అలాగే ఇక్కడ ఎక్కువగా వచ్చేసరికి క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, పంచాయతీరాజ్ యాక్ట్ గురించి వీటన్నిటి గురించి అడిషనల్గా చదువుతారు. మరి దాని గురించి ఎవరు చెప్తారు? జనరల్ స్టడీస్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ మీరు ఇక్కడ అది సిలబస్ అంతా ఒకటే సేమ్ అనమాట. మరి ఇక్కడ అడిషనల్గా మీరు గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటు ఎక్కువ చదివేది ఏంటి? ఇక్కడ జిఎస్డబ్ల్యూ సంబంధించిన సమాచారము, అట్లనే పంచాయతీలకు సంబంధించినటువంటి సమాచారం చదువుతారు. కాబట్టి ఇక్కడ కూడా చదువుతారు. కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2లో చదువుతాం మనం, నేను చదివా. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి డీటెయిల్డ్గా చదవాలి, డీటెయిల్డ్గా అంటే ఎక్స్ప్లనేటివ్గా చదవాలి. దాంతోపాటుగా గ్రామ వార్డు సచివాలయ నిర్మాణము అది ఏ జీవో ద్వారా ప్రారంభించారు, దాని యొక్క ఫోకస్ ఏంటి, అది ఒక పెద్ద డిపార్ట్మెంట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ మీద ప్రశ్నలు అనేవి వస్తవే. అలాగే ఆ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉద్యోగస్తులు ఉన్నారు, ఫంక్షనరీస్, వాళ్ళ యొక్క జాబ్ చార్ట్స్ ఏంటి, ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేశారు, అలాగే పంచాయతీరాజ్ యాక్టు ఏమిటి, ఎంత పెద్ద బుక్ ఉండేది చూసే ఉంటారు. ఇంకా పంచాయతీరాజ్ యాక్ట్లో మమ్మల్ని అడిగినట్టు ప్రశ్నలు ఏంటంటే అప్పుడు మేము కొన్ని తెలిసి కొన్ని తెలియలేక పెట్టలేకపోయాం. అప్పుడు కాంపిటీషన్ కూడా ఒక రకంగా చెప్పాలంటే తక్కువేం కాదు, బాగానే ఉంది. కానీ కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళకి జనరల్ స్టడీస్లో ఎక్కువ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 గ్రూప్ 2 దీనిలో మేము పోస్ట్ అయితే కొట్టుకొచ్చాం. కానీ ఇప్పుడైతే అట్లా కుదరట్లు, అందరూ చదివేస్తున్నారు, జనరల్ స్టడీస్ మొత్తం చదువుతున్నారు. కానీ ఎక్కడ మీకు వాళ్ళకి తేడా వస్తుందంటే గ్రామ వార్డు సచివాలయం జిఎస్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ యాక్ట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ వీటి మీద తెలియట్లేదు. ఇక్కడ కనీసం ఒక 30-40 ప్రశ్నలు అయితే మీరు కోల్పోతారు. మన జయదేవ్ అకాడమీ ఏం చేస్తుందంటే దీంతోపాటు ఫోకస్గా ఇస్తున్నాము, ఆబ్జెక్టివిటీ ఉంటుంది, గ్రామ వార్డు సచివాలయం ఫోకస్గా, ప్లస్ ఇక్కడ మీకు ఈ అంశాలు కవర్ చేస్తున్నాం. ఇప్పుడు నేను చూపెట్టినవి అవేనమాట. కాబట్టి ఈ బుక్స్లో వచ్చేసరికి దానికి సంబంధించిన సమాచారం మొత్తం ఈ బుక్స్లో మీకు ఉన్నవి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బుక్స్ అనేవి పర్చేజ్ చేసుకుంటున్నారు. చాలా ఆదరణ అయితే వచ్చింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రిపరేషన్ గ్రామ వార్డు సచివాలయం ఎందుకు ప్రిపేర్ అవ్వాలండి? ఫాస్ట్గా సెటిల్ అవ్వాలి. ఇప్పటికే జీవితంలో చాలా అలసిపోయి ఉన్నారు.
గ్రూప్ 1 గ్రూప్ 2 పెట్టుకుంటే అవి పెద్ద లక్ష్యాలు సాధించే ముందు ఒక చిన్న లక్ష్యం సాధించేస్తే ముందు సమాజంలో సెటిల్ అయిపోతావు, తక్కువ సమయంలో ఫాస్ట్గా సెటిల్ అయిపోతావు. ఆర్థిక స్థిరత్వం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం ఇక ఇంటి మీద ఆధారపడే అవకాశము, ఆధారపడేటటువంటి అవసరం కూడా ఉండదు. నువ్వే ఒక స్పెషల్గా ఒక ఫోకస్ అవుతావు సమాజంలో. అది సాధించిన తర్వాత నీ ఇష్టం గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే నీ ఇష్టం యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మన యాస్పిరెంట్స్ అడిగే యొక్క సందేహానికి నివృత్తి అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. ఏంటండి, గ్రామ వార్డు సచివాలయం అనేది చాలా ఫాస్ట్గా జరిగే రిక్రూట్మెంట్, వ్యాకెన్సీస్ ఎక్కువ ఉన్నవి. అంతకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కంటే తక్కువ ఫోకస్ కనుక దీంట్లో చేస్తే ముందు ప్రత్యక్షంగా నీ ముందు అన్నటువంటి అవకాశాన్ని పొందుతావు. కాబట్టి జాబ్లో జాయిన్ అయిపోతావు. జాయిన్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చింది, సంఘంలో గౌరవం పెరిగిద్ది, నీకు సాలినంత సమయం ఉండదు. సమయం లేదు అనడానికి ఆస్కారం లేదండి. సమయం అనేది మనం సృష్టించుకుంటే ఎన్ని పనులు ఉన్నా కానీ మనం చేయాల్సిన పని మనం చేస్తూనే ఉంటాం. సినిమాకి వెళ్ళాలంటే అన్ని పనులు పక్కన పెట్టేసి ముందు సినిమాకి వెళ్ళిపోయి వస్తాం, రకరకాలైన అబద్ధాలు చెబుతాం, ఆ పని చేస్తాం. కానీ దాని మీద ఉండే ఫోకస్ చదువు మీద కూడా అదే రీతిలో పెడితే 50% అన్నా పెడితే ఆ పనికి సమయం అనేది ఉంటుంది. సమయం లేదని ఎవరు అనుకోవద్దు. కాబట్టి ఇది గ్రామ వార్డు సచివాలయానికి ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ముందు ఫాస్ట్గా జాబ్ వచ్చింది, సీట్లో కూర్చుంటాం, ఆర్థిక స్థిరత్వం మళ్ళీ చెబుతున్నా మన యాస్పిరెంట్స్కి ప్రిపేర్ అవ్వండి. దీంతోపాటు అది దీర్ఘకాలిక లక్ష్యాలు. గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది ప్రిలిమినరీ రాయాలి, మళ్ళీ 6 నెలలు వెయిట్ చేయాలి, మళ్ళీ మెయిన్స్ రాయాలి, మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరాలు 2-3 సంవత్సరాలని పడుద్ది. గ్రూప్ 2 కొంచెం ముందు వచ్చేమో, అది కోర్టు కేసులు లేకపోతే ఈ రెండింటి మీద ఎప్పుడు కోర్టు కేసులు ఉండవు. ఎందుకంటే ఇవి చాలా పాపులర్ పోస్టులు, అందరికీ ఇష్టమైన పోస్టులు కాబట్టి అంత తేలిగ్గా యాస్పిరెంట్స్ అయితే వదలరు. చిన్న అవకాశం దొరికినా కోర్టుకి వేస్తారు. మళ్ళీ 4-5 సంవత్సరాలు పట్టింది. మనం అప్పటిదాకా ఏం చేస్తాం, ఉద్యోగం లేకుండా బాగానే రాస్తాం. కాబట్టి ఈలోపు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మీరు ముందు ఉద్యోగంలో జాయిన్ అవుతారు, తర్వాత అది వచ్చినప్పుడు జాయిన్ అవుతారు కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అయ్యి మరి దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం మన జయదేవ్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ ఉండే, బుక్స్ ఉన్నవి, ఆర్డర్ చేసుకోండి. సార్ 999 బుక్స్ ఆర్డర్ చేసుకుంటున్నాం. ఈ రోజు వరకే అనుకోవద్దు, మీకు ఎగ్జామ్ దాకా కూడా అందిస్తామని మళ్ళీ చెప్తున్నా. ఎగ్జామ్ దాకా అన్ని స్కీమ్స్ని మీకు అందిస్తాం. కాబట్టి చూడండి, ఇదిగోండి, ఇది మొట్టమొదటిది. ఈ యొక్క ప్రీవియస్ది ఎక్కడ దొరకదు, ప్రజెంట్ దొరుకుతాయేమో కానీ ప్రీవియస్కు సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కడా దొరకదు. ఈ యొక్క మెటీరియల్ మొత్తం మీకు అందిస్తున్నాం. బుక్స్ బిట్స్ రూపంలోనే, చిన్న బుక్కే అవ్వచ్చు కానీ 1000 బిట్ల పైన, 1000 బిట్ల దాంట్లో చాలా ఎక్కువ. అసలు పంచాయతీరాజులో వచ్చే ప్రతి బిట్టుని కవర్ చేసాం మీకు అప్లికేటివ్ మోడల్లో. చూడండి, కొనండి, చూడండి, చాలా అసలు ఇంకెక్కడ దొరకవు ఇలాంటి బిట్స్ మీకు. ఇది గ్రూప్ 1 కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క కేటగిరీ ఉన్న సమ్ టాప్ 10 మోడల్ పేపర్స్, ఇక ఇదైతే కంటిన్యూస్, ఇది 2వ బుక్ 3వ బుక్, ఇదైతే కంటిన్యూస్ ఈ రోజుకి వస్తుంది. ఈ రోజు నుంచి మళ్ళీ ఎగ్జామ్ దాకా వస్తుంది. అందుకని 999 రూపాయలు ఈ రోజు వరకు ఈ బుక్స్ కాదండి. ఆ తర్వాత కూడా మిమ్మల్ని యాప్లో జాయిన్ చేసి మేము మీకైతే మళ్ళీ ఎగ్జామ్ దాకా ప్రతి పథకానికి, స్కీమ్కి, సర్వే సంబంధించి పడిన వెంటనే ఒక 20-30 బిట్లు హ్యాండ్లో రాసి మీ నేమ్ యాక్సెస్ చేస్తే అది మీకు అందుబాటులో మీరు నోట్ చేసుకోండి. చక్కగా బుక్ పెట్టుకొని నోట్ చేసుకుంటే ఎగ్జామ్ దాకా ఇస్తాం. కాబట్టి మెంటర్షిప్ మరి ఎగ్జామ్ దాకా ఉండదు కాబట్టి 999 రూపాయలు ఇదన్నమాట. ఒక ఫ్యాకల్టీలు 2-3 ఫ్యాకల్టీలు పనిచేయాలి దాని మీద. ఓకేనా? ఇలా ఈ 3 బుక్స్ మరి పొందాలంటే ఎలా సార్ అంటే చూడండి, ఇక్కడ ఈ యొక్క 999 రూపాయలు డైరెక్ట్గా ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. యాప్లోకి వెళ్ళొద్దు. యాప్లోకి వెళ్తున్నారు కొంతమంది, దయచేసి తలనొప్పి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ మేము చేయటం. వినండి, ఒక వీడియో పూర్తిగా వినండి. ఫోన్పే చేశారు, ఇక్కడ స్క్రీన్ షాట్ షేర్ వచ్చింది. ఆ స్క్రీన్ కార్డ్ కానీ షేర్ని దీనికే వాట్సాప్ నెంబర్లో పెట్టండి. దీని నెంబర్కి వాట్సాప్ నెంబర్లో మీరు కట్టినట్టు మన స్టాఫ్ చూస్తారు. ఆ తర్వాత మీ ఫుల్ అడ్రస్, కొంతమంది ఏం చేస్తున్నారు, నేము ఫాదర్ నేమ్ పెడతలేదు, డోర్ నెంబర్ పెడతలేదు. మీకు ఎలా ఫాస్ట్గా వచ్చిందో అలా అడ్రస్ ఇంకా 4 లైన్లు ఎక్కువ రాస్తే ఏం పోయిందండి, 2-3-4 లైన్లు రాసేసి అక్కడ పడేస్తారు. వాళ్ళ మళ్ళీ వెనక్కి రిటర్న్స్ వస్తాయి అనమాట. కాబట్టి మళ్ళీ బుక్స్ రాలేదు సార్ అంటారు. కాబట్టి చూడండి, మీ యొక్క ఫుల్ అడ్రస్, నేము, ఫాదర్ నేము, డోర్ నెంబరు, విలేజ్, మండల్, జిల్లా, ఏపీ అంటే ఏపీ, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ కూడా, సెల్ నెంబర్ కూడా ఇస్తే రిజిస్టర్ పోస్ట్కి సెల్ నెంబర్ తీసుకుంటే ట్రాక్ ఇస్తాడు మీకు వచ్చింది ఇలా ఆర్డర్ బుక్ చేశారని. లేకపోతే పోస్ట్ మ్యాన్ మీ ఇంటి ముందుకో మీ చుట్టుపక్కలకో మీకు ఫోన్ చేస్తాడమ్మా నేను తీసుకొచ్చాను
మీరు ఎక్కడ ఉండారంటే చొక్కగా అక్కడికి వెళ్ళి తీసుకుంటారనమాట. ఇది బుక్స్ని మనం ఆర్డర్ చేసుకునే విధానం. ఇక నెక్స్ట్ వస్తే ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మన జయదేవ్ అకాడమీ యానిమల్ హస్బెండరీ సంబంధించిన వెటర్నరీ రెసిడెంట్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అని ఇస్తున్నాయి. 150 మార్కులకి బాగా ఎక్స్ప్లెనేటివ్గా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో రాష్ట్రంలో అత్యుత్తమంగా 50 CBT టెస్టులు, 4000 బిట్స్, అలాగే 20 చాప్టర్ల PDF మెటీరియల్. సార్ మెటీరియల్ ఉంది, ఇందులో పెట్టాం మేము. మీరు అవసరమైతే ప్రింట్ తీసుకోండి, లేకపోతే మీకు అన్ని అవసరం ఉంది కదా, ఎక్కడెక్కడ డౌట్లు ప్రింట్ తీసి చదువుకోండి. ఇంకా ఈజీ కదా, ఖర్చు తక్కువైంది. ఇదిగో PDF మెటీరియల్ కూడా ఇచ్చాం. ఇప్పుడే స్పెషల్ ఆఫర్ వచ్చేసరికి 2999. కాబట్టి ఆన్లైన్లో జాయిన్ అయిపోండి. నెక్స్ట్ ANM MPHA దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా పటిష్టంగా తయారు చేస్తున్నాం. ఇవి కూడా మీకు మంచి క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. కేవలం 1999. ఇక CBTలు కూడా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది మెగా టెస్ట్ మీకు చెప్తానే ఉండా, ప్రతి వీడియోలో చెప్తున్నా. ఇంకెవరైతే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి సార్ అంటున్నారు, మళ్ళీ చెప్తున్నా, నాకు ఫోన్ చేయొద్దు. ఇక్కడైతే మీకు ఫోటోలు కనపడతాయి, దీని ప్రకారం చేసుకుంటే ఆన్లైన్ జాయిన్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఇదిగోండి, నెక్స్ట్ ఇలా వస్తుంది, లాగిన్ విత్ వాట్సాప్ అన్న దీని మీద చేయొద్దు. ఇదిగో యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలాగ వస్తుంది 90109606. నా ఫోన్ నెంబర్ నేను ఇచ్చుకుంటున్నాను, మీ ఫోన్ నెంబర్ మీరు దేంట్లో చూసుకుంటారో ఆ ఫోన్ నెంబర్ మీది ఇచ్చుకోండి, అప్పుడు మీకు OTP వస్తుంది. ఇట్లా యాప్లోకి వెళ్తారు. ఈయనైతే ఎనర్జీ అసిస్టెంట్స్కి క్లిక్ చేశాడు. మరి మీకు ఏ కోర్సులు ఉన్నాయో తెలియాలంటే ఇక్కడ స్టోర్ మీద క్లిక్ చేస్తే, స్టోర్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఏవేం కోర్సు మొత్తం ఇది ఎట్ట కనపడిద్ది అనమాట. దీని కిందకి పైకి మీరు స్క్రోల్ చేసుకుంటే మీకు ఆ క్లాసెస్ అనేవి కనపడతాయి. దాని మీద క్లిక్ చేస్తే ఈయన వచ్చేసరికి ఇది ఎనర్జీ అసిస్టెంట్ మీద క్లిక్ చేశాడు కాబట్టి ఇలా కనిపిస్తుంది. కాబట్టి బైనా ఉంది, బైనా మీద క్లిక్ చేస్తే ఇలా పేమెంట్ గేట్వే వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఫోన్పే అనేది, ఈ ఫోన్పేలో కట్టేసుకోండి. డైరెక్ట్గా బుక్స్కి అయితే డైరెక్ట్గా కట్టుకోవాలి. ఆన్లైన్ క్లాసెస్ అయితే యాప్ ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫోన్పే కట్టుకోండి. ఫోన్పే కట్టేటప్పుడు ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ ఉన్నారనుకోండి, యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్న తర్వాతే మీరు నెక్స్ట్ కంటిన్యూ మీద వెళ్ళండి. ఆ తర్వాత ఈసారు జూనియర్ లైన్ మ్యాన్ కొన్నారు కాబట్టి వారికి 2 భాగాలు ఉంటాయి. కంటెంట్ అంటే దీని మీద క్లిక్ చేసి పార్ట్ A, పార్ట్ B, అలాగే బిట్స్, అలాగే ఏపీ ప్రభుత్వ పథకాల స్కీమ్స్ అనేవి కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తాం. ఇక్కడ 350 రూపాయలు సేవ్ అవుతుంది, ఫ్రీగా ఇస్తాం అన్నమాట. ఇలా ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ 1 year వ్యాలిడిటీ మీద మీకు ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నవి. ఇవన్నీ చెప్తానే ఉండ, ప్రతి క్లాసులను చెప్తున్నా, అయినా మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కాబట్టి. మళ్ళీ మాకు ఈ వీడియోను చూశారనుకోండి, సపోజ్ ఇవన్నీ మీరు మళ్ళీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇవన్నీ. కాబట్టి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన అంశాలు ఏంటంటే, పంచాయతీల విభజన పునర్నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఎక్కువ డివైడ్ చేస్తే ఎక్కువ స్టాఫ్ కావాలి, అలా మనకి వ్యాకెన్సీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చేస్తుంది, మన పని మనం చేసుకుంటే ఎక్కువ వ్యాకెన్సీస్ వస్తే ఇంకా ఉద్యోగం వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అలాగే గ్రామ వార్డు సచివాలయం ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే ఫాస్ట్గా చాలా వేగంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీ యొక్క జీవిత లక్ష్యాలను సాధించుకోవచ్చు. ముందు ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక స్థిరత్వం సాధిస్తే అవన్నీ సాధ్యమవుతాయి అనేది మీరు గుర్తెరిగి ఫాస్ట్గా దీన్ని ప్రిపేర్ అవ్వండి. మరి ఇది ప్రిపేర్ అయితే మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే 1,00,000 ఉద్యోగాలకి ఇదే సిలబస్ కాబట్టి దీని ఒక్కదానికి ప్రిపేర్ అయితే మిగతా అన్నిటికీ మీరు ప్రిపేర్ అయినట్లే. ఇంకా 10th ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా 1,00,000 ఉద్యోగాల్లో మీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఈ యొక్క సిలబస్ కనుక మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారంటే వాళ్ళు కూడా 1,00,000 ఉద్యోగాలకి ఇదే సిలబస్ కాబట్టి ఇదే జాయిన్ అయిపోవచ్చు. కాబట్టి ఇప్పటివరకు మన వీడియోని పరిశీలించినందుకు, వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ మరి ఒకసారి మనం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని మనం చేస్తూ థ్యాంక్ యూ అన్నారు.